ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతుకు ఆ పంటకు తానే ధర నిర్ణయించే స్వేచ్ఛ లభించనుంది. అన్ని రంగాల ఉత్పత్తిదారుల తరహాలోనే రైతు కూడా ఇకపై తాను పండించిన పంటకు ఇంత ధర చెల్లించాలని కోరొచ్చు. అందుకు అనుగుణంగా కొనుగోలుదారులతో ముందుగానే ఒప్పందాలు చేసుకోవచ్చు. ఆ ఒప్పందాలకు చట్టబద్ధత ఉంటుంది. ఈ మేరకు జూన్ 3న ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 3 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులు ఇక మీదట తమ పంటలను ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చిన ధరకు విక్రయించేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్, పంట వేయటానికి ముందే వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి సంబంధించి రైతులు కుదుర్చుకునే ఒప్పందాలకు చట్టబద్ధత కల్పించేందుకు మరో ఆర్డినెన్స్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే నిత్యావసర వస్తువుల చట్టం పరిధి నుంచి చిరుధాన్యాలు, నూనె గింజలు, వంట నూనెలు, ఉల్లి, బంగాళదుంపలను తొలగించి నిల్వల పరిమితులపై ఆంక్షలు ఎత్తివేసేందుకు ఉద్దేశించిన చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. ఒక దేశం, ఒక వ్యవసాయ మార్కెట్ లక్ష్యంగా ఈ నిర్ణయాలను తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ద్వారా పంటలు ఉత్పత్తి చేసే రైతులకు ఎంతగానో మేలు జరగనుంది. ప్రస్తుతం రైతులు మార్కెట్ కమిటీల ద్వారా లైసెన్స్ పొందిన వ్యాపారులకు మాత్రమే పంటలు అమ్మాల్సి ఉంది. దీనివల్ల వారు చెప్పిన ధరకే పంటను అమ్మక తప్పడం లేదు. ఈ పరిస్థితిలో మార్పు తెస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ద్వారా రైతులు ఇకపై దేశవ్యాప్తంగా ఎక్కడైనా తమ పంటను అమ్ముకోవచ్చు. మార్కెట్ల బయట ఇతర రాష్ట్రాల్లో ఇలా ఎక్కడ అమ్మినా రాష్ట్రాలు రైతులపై ఎలాంటి పన్ను విధించవు. పైగా కోరుకున్న ధరకే విక్రయించవచ్చు. ఇదే సమయంలో స్థానిక మార్కెట్ కమిటీలు కూడా కొనసాగుతాయని, రైతులు ఎక్కడ కావాలంటే అక్కడ అమ్ముకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వ్యాపారులు పాన్ కార్డున్న ఎవరైనా రైతుల నుంచి కొనుగోళ్లు చేయొచ్చు. ఎలక్ట్రానిక్ వేదికలు తయారు చేసుకుని సరుకు విక్రయించుకోవచ్చు. పంట కొన్న రోజు నుంచి 3 రోజుల్లోపు వ్యాపారులు రైతుకు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలస్యమైతే కోర్టు బయటే పరిష్కారం చేసుకోవాలి. మరో ఆర్డినెన్స్ ప్రకారం పంటలు వేయడానికి ముందే రైతులు ఆహార శుద్ధి పరిశ్రమలు, టోకు వర్తకులు, అగ్రిగేటర్లు, ఎగుమతిదారులతో పంట ధరపై ఒప్పందం చేసుకోవచ్చు. ఈ ఒప్పందాలకు ప్రత్యేక ఆదేశం ద్వారా చట్టబద్ధత కల్పించనుంది. ఉదాహరణకు ఒక పంట కిలో 30 రూపాయలు విక్రయించడానికి రైతు, వ్యాపారి మధ్య ఒప్పందం కుదిరితే తదుపరి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆ వ్యాపారి కిలో 30 రూపాయలు చెల్లించి పంటను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పంట వచ్చిన తర్వాత ధరలు పెరిగితే ఆ పెరిగిన ధరలోనూ రైతుకు భాగం ఉండేలా నిబంధనలు రూపొందించారు. ఒప్పందాల మేరకు వ్యాపారులే ఇళ్ల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తారు కాబట్టి రైతులపై రవాణా భారం ఉండదు. ఈ అంశంలో ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. మరో కీలక నిర్ణయంలో భాగంగా ఇప్పటివరకు నిత్యావసర వస్తువుల జాబితాలో ఉన్న చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, వంట నూనెలు, ఉల్లి, ఆలుగడ్డలను ఆ జాబితా నుంచి తొలగించేందుకు నిత్యావసర వస్తువుల చట్టాన్ని సవరించనుంది. దేశంలో ఆహార పదార్థాలకు కొరత ఉన్న సమయంలో అక్రమ నిల్వలు చేయకుండా అడ్డుకునేందుకు తీసుకొచ్చిన చట్టం మిగులు నిల్వలున్న ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లేకపోవడంతో కేంద్రం నిబంధనల్ని మార్చనుంది. ఫలితంగా ప్రైవేటు వ్యాపారులు ఇక నుంచి ఆయా ఆహార పదార్థాలను రైతుల నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు చేయడానికి వీలు కలుగుతుంది. పర్యవసానంగా శీతల గిడ్డంగులు, గోదాములు, ఆహార శుద్ధి పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ముందుకు వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన ఈ కీలక సంస్కరణలు గ్రామీణ భారతం, ముఖ్యంగా రైతులపై సానుకూల ప్రభావం చూపుతాయని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈ విధానాల ద్వారా ఒకే భారత్, ఒకే వ్యవసాయ మార్కెట్ అన్నది సాకారమవుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. इस ऑर्डिनेंस के माध्यम से सरकार की ये कोशिश है कि किसान पर जो अपने उत्पादन को बेचने के लिए प्रतिबंध लगे थे, उन प्रतिबंधों से पूरी तरह मुक्त किया जा रहा है. मंडियां रहेंगी, राज्य का एपीएमसी एक्ट रहेगा, लेकिन एपीएमसी की परिधि के बाहर जो सारा क्षेत्र है, चाहे वो किसान का घर ही क्यों ना हो, उस घर में जाकर भी कोई कंपनी, संस्था, प्रोसेसिंग इंडस्ट्री, एफपीओ, कोऑपरेटिव सेक्टर के समूह, कोई भी जाकर उसको उत्पादन का उचित मूल्य देकर वहाँ से माल खरीदेगा. मंडी की परिधि के बाहर पूरा ट्रेड एरिया होगा जहाँ पर ट्रेड हो सकती है, और इस
खरीद और बिक्री पर किसी भी प्रकार का कोई टैक्स किसी सरकार का नहीं होगा, कानूनी बंधन किसी भी प्रकार का नहीं होगा। इससे निश्चित रूप से किसानों को एक तो अपने उत्पादन को कहाँ बेचना, किसे बेचना, किस दाम पर बेचना, इसकी स्वतंत्रता और आज़ादी मिलेगी। और दूसरी तरफ आमतौर पर मंडी में जितने लाइसेंसी व्यापारी होते हैं, एक मंडी में ज़्यादा से ज़्यादा 25-30 लाइसेंसी होते हैं, जब ये खुलाव आ जाएगा तो इसमें कीमतों की प्रतिस्पर्धा में 30 की जगह 300 लोग आएंगे और जितनी प्रतिस्पर्धा बढ़ेगी वह निश्चित रूप से किसान के लिए फायदेमंद होगी। इस में यह भी प्रावधान किया गया है कि बहुत सारी कानूनी अड़चनें न हों, किसी प्रकार का इंस्पेक्टर राज ना आए, क्योंकि मंडी से बाहर निकलेंगे प्रतिबंधों से, फिर कोई दूसरा इंस्पेक्टर आ गया तो इससे भी बचाव रखा गया। इसलिए किसी के पास अगर पैन कार्ड है तो वह भी व्यक्ति खरीद कर सकता है, एफपीओ खरीद कर सकते हैं, कोऑपरेटिव सेक्टर के पैक्स वगैरह भी खरीद कर सकती हैं, लेकिन पैन कार्ड अगर होगा तो निश्चित रूप से वो लोग खरीद कर सकते हैं। दूसरा, कोई भी व्यक्ति ई प्लेटफॉर्म बना सकता है। ये ई प्लेटफॉर्म जो है बनाने के लिए कोई भी व्यक्ति स्वतंत्र है, लेकिन उसके नियम केंद्र सरकार बनाएगी और उसका हिसाब किताब भी केंद्र सरकार रखेगी। और अगर कोई इलेक्ट्रिक प्लेटफॉर्म किसी भी प्रकार की धोखाधड़ी और गड़बड़ करेगा तो उसको सुनवाई करना और उसको दंडित करना, उसको ट्रेड से बाहर करना, ये निर्णय निश्चित रूप से केंद्र सरकार करेगी। कृषि उत्पादों के इस प्रकार के व्यवसाय पर कोई भी शुल्क देय नहीं होगा। यदि ट्रेडर और किसान के बीच में कोई विवाद की स्थिति बनती है, सामान्य तौर पर हम लोगों ने ये प्रावधान किया है कि किसान को हाल के हाल पेमेंट किया जाएगा, लेकिन अगर किसी स्थान पर प्रक्रिया में कोई देर लगने वाली है, जैसे मान लो उसने चेक दिया और आज शुक्रवार का दिन है तो शनिवार और रविवार बैंक बंद रहेगी तो उसका पेमेंट सोमवार को ही मिलेगा, तो ऐसी परिस्थिति हमने कहा है कि तत्काल अथवा 3 दिन, और 3 दिन में उसको भुगतान करना ही होगा। लेकिन जिस समय उत्पाद की डिलीवरी होगी तो खरीदार व्यक्ति को उसको रसीद देना पड़ेगी कि आपका इस ग्रेड का इतना माल मैंने प्राप्त किया, इसका इतना रुपया बनता है, यह आपको परसों दिया जाएगा। ये रसीद उसको हाल के हाल देना होगी। यदि कोई विवाद की स्थिति बाय द वे बनेगी तो ऐसी स्थिति में हम लोगों ने इसको न्यायालय से बाहर रखा है। पहली जो शिकायत है वो एसडीएम के पास जाएगी। एसडीएम सुलह कराने के लिए कुछ लोगों को नियुक्त करेगा। अगर सुलह नहीं होगी तो एसडीएम सुनवाई करेगा, 30 दिन के भीतर उसे निर्णय करना पड़ेगा। और अगर एसडीएम के निर्णय से संतोष नहीं है तो कलेक्टर के पास अपील हो सकेगी और कलेक्टर उसमें सुनवाई करेगा और निर्णय देगा। इस प्रकार से किसान को निश्चित रूप से इस मामले में पूरी सुरक्षा देने का काम हम लोगों ने किया है। इससे किसानों को कृषि उत्पाद के विक्रय में स्वतंत्रता मिलेगी, लाइसेंस राज्य से किसान मुक्त हो जाएंगे, इलेक्ट्रॉनिक व्यापार के लिए सुविधाजनक ढांचा मिलेगा, विपणन में जो लागत आती है, किसान को ट्रांसपोर्टेशन इधर से उधर करना पड़ता है, उसकी लागत कम होगी तो उसकी आय में वृद्धि होगी। किसान अपना उत्पाद मंडी में ले जाने की बाध्यता से मुक्त हो सकेगा, सप्लाई चेन मजबूत होगी, कृषि के क्षेत्र में निवेश बढ़ेगा और एक देश एक मार्केट जैसा प्रकाश जी ने कहा, यह सुनिश्चित करने में यह अध्यादेश निश्चित रूप से अपनी सार्थक
भूमिका का निर्वहन करेगा। विभिन्न राज्यों के विभिन्न नियम कानूनों के कारण अंतर्राष्ट्रीय कृषि उत्पादों का व्यापार में जो बहुत बाधाएं हैं, वे सब बाधाएं इस अध्यादेश के बाद खत्म हो जाएंगी और यह किसान के लिए एक तौर से बड़ा काम हो जाएगा। इससे किसान की सामर्थ्य बढ़ेगी, उसका उचित मूल्य उसको प्राप्त हो सकेगा।